నిజమైన ప్రేమికుడు. ఉదయగిరిరాజు విక్రమసింహుడికి త్రినాథుడు ఒక్కగానొక్క కొడుకు. పొరుగునే ఉన్న కళ్యాణపురం రాజు కీర్తివర్మకు అతులిత ఒక్కగానొక్క కూతురు. 2 రాజ్యాలు ఒక్కటై విశాల సామ్రాజ్యం స్థాపించడానికి త్రినాథుడికి అతులితకు పెళ్లి చేస్తే బాగుంటుందని వారి తల్లిదండ్రులనుకునేవారు. అయితే అతులిత ఆలోచనలు వేరే ఉన్నాయి. తనను వివాహమాడేవాడు తన కోసం ఏమైనా చేయగల సాహసవంతుడు కావాలని ఆమె కోరిక. అందుకని విజిగిపారణ్యంలో కురియా తెగకు చెందిన చెంచులు కొలిచే కిచోరా దేవత విగ్రహం తలపై ఉండే కిరీటాన్ని తెచ్చిపెట్టమని ఆమె త్రినాథుణ్ణి కోరింది. తన ప్రేమను నిరూపించుకోవడానికి త్రినాథుడు వెంటనే బయలుదేరి విజిగిపారణ్యం చేరుకొని అలసటతో ఓ చెట్టు కింద విశ్రమించాడు. అతడు మంచి నిద్రలో ఉన్న సమయంలో కురియా చెంచులు వచ్చి అతన్ని బంధించి తమ నాయకుడు తబుకా ముందుంచారు. తబుకా అతణ్ణి ఓ గుడిసెలో ఖైదు చేయించాడు. తబుకా కుమార్తె లివోనా అందాల రాశి. ఆమె రోజు త్రినాథుడికి భోజనం పెట్టేది. తన ముందు సిగ్గుపడుతూ ఓరచూపులు చూసే లివోనా తనను ప్రేమిస్తున్నదని త్రినాథుడనుకున్నాడు. ప్రతిరోజు అతడు ఆమె అందాన్ని పలు రకాలుగా పొగుడుతూ ఉండేవాడు. ఆమె సాయంతో ఎలాగో అలా తన కార్యం సాధించాలని అతడి ఆశ. త్రినాథుడు ఆమెకు తాను ఉదయగిరి రాజకుమారుణ్ణని, ఆమె తనతో వచ్చే మాటైతే రాణిని చేసి వైభోగాలలో ముంచెత్తుతానని చెప్పాడు. అప్పుడు లివోనా అతడితో, ఇక్కడ్నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. ఎల్లుండి పున్నమి నాడు కొత్త నాయకుడి ఎన్నిక జరుగుతుంది. మా గూడెంలో షికోరాను మించిన బలవంతుడు లేడు. అతన్ని నువ్వోడిస్తే నీవే మా నాయకుడివవుతావు. అంతా నీ మాట వింటారు. నువ్వు ఓడిపోతే మాత్రం నిన్ను కిచోరా దేవతకు బలి ఇస్తారు అని చెప్పింది. నేను చెంచును కాదు, పైగా మీ ఖైదీని. నాకు షికోరాతో పోరాడే అవకాశం వస్తుందా అని త్రినాథుడు అనుమానంగా అడిగాడు. ఆ రోజుకు నీవు వేషం మార్చుకొని మాలో ఒకడిలా కలిసిపోయే ఏర్పాటు నేను చేస్తాను అని లివోనా అన్నది. పున్నమి వచ్చింది. కొత్త నాయకుడి కోసం బలపరీక్ష జరిగింది. షికోరా ముందు ఏ చెంచు యువకుడు నిలబడలేకపోయాడు. అప్పుడు త్రినాథుడు ముందుకు వచ్చి పోటీలో పాల్గొంటున్నాడు. అతడు కూడా చెంచు యువకుడేననుకొని తబూకా అందుకు అంగీకరించాడు. అప్పుడు త్రినాథుడు తన చెంచు రూపాన్ని తొలగించి, నేను ఉదయగిరి రాజకుమారుడి త్రినాథుణ్ణి. లివోనా సాయంతో చెంచునయ్యాను. మీరు మాట తప్పకుండా నన్ను షికోరాతో పోటీ పడనివ్వండి. నెగ్గితే షికోరాను ఉదయగిరికే రాజును చేస్తాను అని అన్నాడు. నీవు చెంచువు కాదు కాబట్టి ఓడితే నిన్ను కిచోరాకు బలి ఇస్తాం అని తబూకా అన్నాడు. త్రినాథుడు సరేనన్నాడు. త్రినాథుడు సకల శాస్త్ర పారంగతుడు. ఎన్నో యుద్ధ విద్యలను క్రమ పద్ధతిలో నేర్చుకున్నాడు. చెంచుల యుద్ధ పద్ధతులు కూడా అతడికి తెలుసు. షికోరాను అతడు సులభంగా ఓడించాడు. అప్పుడు తబూకా అతడి ముందు మోకరిల్లి, నేటి నుండి నీవే మా ప్రభువి, మేము నీ ఆజ్ఞ మీరం అని అన్నాడు. నాకు మీ కిచోరా దేవతకు శిరోభూషణమైన కిరీటం కావాలి. అది తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఇక్కడ షికోరా నా ప్రతినిధిగా మీ నాయకుడుగా ఉంటాడు అని త్రినాథుడన్నాడు. తబూకా అందుకు సంతోషంగా అంగీకరించాడు. కానీ కిచోరాకు నిత్య పూజలు జరిపే అర్చకుడు వాగులా మాత్రం అందుకు అభ్యంతరం చెబుతూ, ఆ కిరీటం తీస్తే దేవతకు ఆగ్రహం వస్తుంది. మన గూడెం ప్రజలు అష్టకష్టాల పాలవుతారు అని అన్నాడు. తబూకా మాత్రం, దేవత దీవెనతోనే త్రినాథుడు మన ప్రభు అయ్యాడు. ఆయన మాటకు మనం ఎదురు చెప్పకూడదు అని అన్నాడు. అప్పుడు వాగులా త్రినాథుడితో, దొర, నువ్విక్కడ 2-3 రోజులుండు. ఏ అనర్థము జరక్కపోతే కిరీటాన్ని తీసుకొని వెళ్ళు అని అన్నాడు. త్రినాథుడు దేవత కిరీటాన్ని తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడు. ఆ రాత్రి వాగుల అక్కడ మంచినీటి కొలనులో ఏదో మందు కలిపాడు. ఆ నీరు త్రాగిన ప్రజలకు మర్నాటికల్లా కడుపు నొప్పి బయలుదేరింది. అంతా అది దేవత ప్రభావమేనన్నారు. ఆ కడుపు నొప్పి త్రినాథుడికి వచ్చింది. ఆ లక్షణాలను బట్టి అది నీటి ద్వారా వచ్చిన జబ్బు అని అతడు గ్రహించాడు. అడవి నుంచి కొన్ని మూలికలు తెప్పించి వెంటనే కొలను నీటిలో కలిపించాడు. ఆ నీరు సేవించగానే త్రినాథుడికి, లివోనాకు ఆ జబ్బు తగ్గిపోయింది. మిగతా చెంచులకు మాత్రం తగ్గలేదు.
చెంచులు అమితంగా బాధపడుతూ ఆ కిరీటాన్ని తిరిగి దేవత తలపై ఉంచితే తప్ప మా కష్టాలు తీరవు అని రోదించసాగారు. పరిస్థితి త్రినాథుడికి అర్థమైంది. అతడు కిరీటాన్ని తిరిగి దేవత తలపై ఉంచాడు. మర్నాటికల్లా చెంచులందరూ స్వస్థులయ్యారు. త్రినాథుడు జరిగిందంతా షికోరాకు చెప్పి, మూఢనమ్మకాలు చాలా ప్రమాదకరమైనవి. మందు నాకు పనిచేసింది, నన్ను నమ్మిన లివోనాకు పనిచేసింది. కానీ దేవతకు అపచారం జరిగిందన్న అనుమానమున్న వారెవ్వరికీ ఆ మందు పనిచేయలేదు. ఇక మీదట ప్రజల్లో ఇలాంటి మూఢనమ్మకాలు లేకుండా చేయాలి. అది ఒక్కరోజుతో వచ్చే మార్పు కాదు, క్రమంగా రావాలి అని త్రినాథుడనగానే షికోరా ఆశ్చర్యంగా, నన్నొక్క అనుమానం పీడిస్తున్నది. ఇంతకాలం మేము కొలను నీటిని సేవిస్తూ సుఖంగా ఉన్నాం. ఒక్క రాత్రిలో ఆ నీటిలో మార్పు ఎందుకు వచ్చింది అని అన్నాడు. అది వాగులాయే చెప్పాలి. అనర్థం జరిగి తీరుతుందని అంత ఖచ్చితంగా చెప్పాడంటే అందుకు తనే ఏదో చేసి ఉండాలి అని త్రినాథుడన్నాడు. వాగులాను నిలదీయగా నిజం ఒప్పేసుకున్నాడు. అప్పుడు త్రినాథుడు, ఒక్కరోజులో ప్రజల్లో మార్పు రాదు కాబట్టి మీ దేవత కిరీటాన్ని మీకే వదిలి వెళ్తున్నాను. అందువల్ల నేను ప్రేమించిన అతులితను పెళ్లాడే అవకాశం పోతుంది. అయినా నేను విచారించను. అన్న మాట ప్రకారం లివోనాను పెళ్లాడాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అని అన్నాడు. లివోనా వెంటనే, యువరాజా, నేను నిన్నెప్పుడూ ప్రేమించలేదు, పెళ్లాడమని అడగలేదు. కాబట్టి నా బాధ్యత నీకు లేదు. నేను నిజానికి షికోరాను ప్రేమిస్తున్నాను. అతడు నన్ను నిర్లక్ష్యం చేస్తే నాలో అందం లేదేమోనని అనుమానం పుట్టింది. అది తీర్చుకునేందుకే నీతో ప్రేమగా మసిలాను. నీవు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళు. షికోరాకు నా మీద ప్రేమ పుట్టేదాకా నేనిక్కడే ఎదురు చూస్తూ ఉంటాను అని అన్నది. త్రినాథుడు ఆశ్చర్యపడి, నాగరిక సామ్రాజ్యానికి రాణివి కాగలిగి ప్రేమ కోసం ఆ అవకాశం వదులుకుంటున్నావు. నీ ప్రేమ నిజంగా గొప్పది అని అన్నాడు. అప్పుడు షికోరా, అయ్యో, నేను లివోనాను ప్రేమించకపోవడమేమిటి? గూడానికి నాయకుడయ్యేదాకా ఆడదాని వైపు కన్నెత్తి చూడకూడదనుకున్నాను, అంతే అని అన్నాడు. త్రినాథుడి ఆధ్వర్యంలో షికోరా లివోనాలకు పెళ్లి జరిగింది. ఆ తర్వాత అతడు అతులితను కలుసుకొని జరిగింది చెప్పాడు. అప్పుడు అతులిత అతడితో, 2 రాజ్యాలు ఒక్కటై విశాల సామ్రాజ్యం ఏర్పాటు కావడం కోసం మన పెళ్లి ఉద్దేశించబడింది. విశాల సామ్రాజ్యంలో భిన్న జాతులు, మతాలు, నమ్మకాలు ఉంటాయి. అన్నిటినీ సమదృష్టితో చూస్తూ పరిరక్షించగలవాడే ఆదర్శ ప్రభువు. నా కోసం ప్రాణాలకు తెగించి విజిగిపారణ్యం వెళ్ళి నా మీద ప్రేమను నిరూపించుకున్నావు. దేవత కిరీటాన్ని వెనక్కిచ్చి చెంచులపై ప్రేమను నిరూపించుకున్నావు. ఇచ్చిన మాట కోసం లివోనాను పెళ్లాడతానని సత్ప్రవర్తనపై నీ ప్రేమను నిరూపించుకున్నావు. నీ వంటి వాడి ప్రేమలోనే ప్రియురాలికి, ప్రజలకు, మంచితనానికి రక్షణ ఉంటుంది. నాకు నువ్వు నచ్చావు. నీతో పెళ్లికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని చెప్పి అతులిత సిగ్గుతో తల వంచుకున్నది. ఆ తర్వాత వారిద్దరూ దంపతులై కలకాలం సుఖంగా జీవించారు.